హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నర్సరీకి అయితే వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ లేచి చూద్దాం ఈరోజు ఎన్ని డ్రాప్స్ చేస్తాము. నిన్నైతే 3 డ్రాప్స్ అయితే చేసినాం. ఈరోజు చూడాలి మరి ఎన్ని డ్రాప్స్ చేస్తాం ఏందనేది. చలో వెళ్ళిపోదాం ఈ నర్సరీకి అయితే. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా అసలు ఏం డ్రాప్స్ లేకుండే. 2 o'clock దాకా ఇంటికి వచ్చేసిన అనమాట. ఇంటికి వచ్చినాక 3:30కి ఒక డ్రాప్ అయితే వచ్చింది. చూస్తున్నారుగా, ఇంటి నుంచి వెళ్తున్నాను అనమాట నర్సరీకి. అస్సలు మార్నింగ్ నుంచి అసలు ఒక్క డ్రాప్ లేకుండా, నాకనే కాదు ఎవరికి లేకుండే కిరాయిలో. అందరం ఖాళీగా కూర్చుండే. ఇప్పుడు వెళ్ళి లోడ్ చేసుకోవాలి. లోడింగ్ అయితే పెట్టేసిన. ఇది ఎక్కడికనేది లోడ్ అయినాక చెప్తాను అనమాట. చూస్తున్నారు కదా, లోడ్ అయిపోయింది. కొన్ని ఉన్నాయి మొక్కలు గిట్ట, పెద్ద ఎక్కువేంలో అంత లైట్ పెట్టే అన్ని కుండీలే, పెద్ద బరువేం రాదు. చలో వెళ్ళిపోదాం ఇక. ఇంతే అనమాట లోడు. ఇది ఎక్కడికంటే ఇంతకుముందు మొన్న బండి ఖరాబ్ అయింది కదా, సేమ్ అదే విల్లాస్కి అనమాట. అదే కస్టమర్ మనకు తెలిసిన కాబట్టి మనకే ఫోన్ చేసిన అనమాట. అందుకే ఇంటి నుంచి వచ్చిన. సేమ్ అదే విల్లాస్కి అనమాట. చూద్దాం. ఆ రోజు అయితే లోడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం, ఇది లోడ్ తక్కువనే ఉంది. టెన్షన్ ఏం లేదు, మెల్లగా వెళ్ళిపోదాం ఇక. డీజిల్ అయితే కొట్టించుకుంటున్నా. మొత్తం డీజిలే లేకుండా అనమాట. మార్నింగ్ నుంచి ఎంటీ ఉండే. చూద్దాం ఎంత పడుతుంది అనేది. లేదు 9 లీటర్న్నర అయితే పట్టింది. 920 రూపీస్ అయింది డీజిల్. ఫుల్ ట్యాంక్ అయిపోయింది అనమాట. అసలు మొత్తం డీజిలే లేకుండే బండ్ల. ఇప్పుడే కొట్టిస్తున్నా. చూద్దాం. మార్నింగ్ ఏమైనా కిరాయిలతో కొట్టిద్దాం అనుకున్నా. ఏ కిరాయిలో కానీ ఇంటికి వెళ్ళిపోయినా అనమాట. అందుకే ఇప్పుడు కొట్టించిన. చూసిన రోడ్లు అయితే ఖాళీ ఉన్నాయి. మనకి రిటర్న్ ఎట్లా సేమ్ ఆ రోజు గిట్ట ఇంతే, ఇదే టైంకి వెళ్ళినాం. సేమ్ ఇదే చూస్తున్నా. హెడెక్ సిటీకి అయితే వచ్చేసినాం. ఆ రోజు సేమ్ ఇదే టైం అయింది అనుకుంటా నాకు తెలిసి. 5:30కి అక్కడికి వెళ్ళినాం. సేమ్ ఇదే టైం, ఇంకా సేమ్ ఇట్లనే ఆ రోజు కూడా డీజిల్ కొట్టించుకొని వెళ్ళినాం. సేమ్ అట్లనే వెళ్తున్నాం ఇప్పుడు గిట. దేవేంద్రాల బండికి ఏం కాకుండా మంచిగా వస్తుంది వాళ్ళు. ఇప్పటికే మనకి గట్టిగా పడ్డది బొక్క. అది నా నెగ్లెక్ట్ వల్లనే. అందుకే బండి గిట ఎక్కువ లోడ్ అయ్యకుండా సింపుల్గా నీట్గా నడుపుతున్నా బండి గిట. అప్పట్లోకి ఫాస్ట్గా ఉరికి ఏం కొడతలేను. అప్పుడంటే కొంచెం తెలియదు కాబట్టి అట్లా నడిపినాం. పర్లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మనిషికి ఎక్స్పీరియన్స్ అయితేనే ఏదైనా తెలుస్తుంది బండి గురించి అయినా సరే, రిపేర్ అయినా సరే, ఏదైనా సరే. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇంకోసారి కాకుండా చూసుకుంటాం. వచ్చేసినాం మనం. ఆల్మోస్ట్ ఈ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి. నార్సింగ్ అప్పర్ జంక్షన్ అట్లనే సేమ్. చూస్తున్నారు, నార్సింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు నార్సింగ్ నుంచి సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ ట్రాఫిక్ ఉంది. అసలు మార్నింగ్ నుంచి అసలు ఒక్క డ్రాప్ లేకుండా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. పిచ్చిలేసి ఇంటికి వెళ్ళిపోయినాయి. ఇక ఇంజన్కి వాటర్ వాష్, ఓన్లీ ఇంజన్ వరకు వాటర్ వాష్ చేయించుకొని ఇంటికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే రేపు వస్తలేనని, రేపు బయటకు వెళ్తున్నాను అనమాట. అందుకే వస్తలేనని ఈ బండి మొత్తం నీట్గా వాష్ చేసుకొని వెళ్ళిపోయాను ఇంటికి. కానీ ఇక మనకి కిరాయి అయితే వచ్చింది. వచ్చిన కిరాయి ఓటుకొద్ది కాబట్టి వెళ్తున్నా. అప్ప జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. స్ట్రైట్ ఇంకా మనకి అప్ప జంక్షన్ దాటినామంటే ఇక వెళ్ళిపోవచ్చు ఏమన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ లెక్కనే ఉంటుంది నర్సరీ దగ్గర గిట. ఫుల్ ఎండ కొడుతుంది. కిరాయిలు గిట తగ్గిపోయినాయి, ఏం లేవు అప్పటి లెక్క. చూడాలి ఎట్లుంటో. ఇంకా రాను సమ్మర్ స్టార్ట్ అయితే ఏమైతే. మార్నింగ్ నుంచి మళ్ళీ ఆన్లైన్ గిట్ట ఆన్ చేసిన. వస్తున్నాయి డ్రాప్స్ ఆన్లైన్లో. కానీ మనకి ఏంటంటే మనం ఓకే చేసే లోపల వేరే వాళ్ళు ఓకే చేస్తున్నారు. మనకు 10 seconds అనేది ఆప్షన్ లేదు కదా, అందుకనే మనకు డ్రాప్లు అయితే ఓకే కాదు. వచ్చేస్తాం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే. ఈ ముంగట వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ముంగడికి వెళ్ళి యూటర్న్ చేసుకోవాలన్నమాట. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది ఈరోజు. మరి ఎందుకే మరి చూస్తున్నాం ముంగడ స్ట్రైట్ ఇంకా మనకి. ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని లెఫ్ట్ వేసుకొని అప్ ఎక్కాలన్నమాట.
జర ఏంటంటే కొంచెం అప్పు ఉంటుంది అనమాట. ఇక్కడ ముంగటికి వెళ్ళినాక ఇంకొంచెం అప్పు ఎక్కువ ఉంటుంది విల్లాస్ దగ్గరికి వెళ్ళినాక. ఆ అప్పు మీదనే అయింది మనకి. ఆ రోజు జర లోడు చాలా ఎక్కువనే ఉండే, టన్ను పైన ఉండే అనమాట లోడ్. కూడా సాఫ్ట్ రోడ్ అయితే ఏం కాకపోతుండే, జర అప్పు ఉండేసరికి బిస్కెట్ అయిపోయింది. అది ఆల్రెడీ ముందు నుంచే ఖరాబ్ ఉందంట. మనకు తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ప్రాబ్లమ్ని ఇక చూడలేము మనం, మనకు తెలియదు కాబట్టి. స్ట్రేట్ ఇంకొకటే రోడ్ చూసినాక ఆ రోజు ఈయనే ఖరాబ్ అయింది అనమాట. గేర్ బాక్స్ లెఫ్ట్ సైడ్లో ఆయిల్ కనవుతుంది కదా, అది మందే అనమాట బండిదే. సేమ్ ఇదే స్పాట్, ఇదే టైం, ఎగ్జాక్ట్ టైంలో ఉన్నాం మనం ఇప్పుడు. గిట ఈ టైం వదిలిపోతే మనకి నైట్ ఇంటికి వెళ్ళేసరికి 11 అయింది ఆ రోజు. అలా చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. ఏదో మా మామూన్నాడు కాబట్టి కొంచెం ఆ బండిలో వేసుకొని అట్లే దింపి అట్లే చేసేసినాం. లేదంటే ఎవరు తెలియని వాళ్ళు లేకపోతే మాత్రం ఇక బిస్కెటే ఇంకా మనకి. వచ్చేసినాం విల్లాస్ దగ్గరికి. అయితే ఇవే అనమాట విల్లాస్. ఆ రోజు ఇక్కడ ఎంట్రీ ఏం చేసుకొని వెళ్ళిపోతాం ఇక మనం. అయితే ఆల్రెడీ చెప్పి పెట్టిన అంటే మరి చలో వెళ్ళిపోతున్నాం అనమాట. చెప్పేసినట్టు ఆల్రెడీ గేట్లో. ఇక్కడ ఇది రోడ్ ఉండదు, అన్ని రాళ్ళు ఉంటే బండి మొత్తం షేక్ అయిపోతుంది. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవి 2 విల్లాస్కి అనమాట. సేమ్ ఆ రోజు లెక్క 2 విల్లాస్కి అనమాట. ఆ రోజు సేమ్ అట్లా 2 విల్లాస్లలో దింపినాం, 2 సార్లు తిరిగినాం. మిగతా వచ్చేసి వేరే విల్లా దగ్గరకంట. ముంగడ మెయిన్ గేట్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. ఈ విల్లాస్ బాగుంటాయి కానీ ఈ రోడ్ ఒక్కటే ప్రాబ్లం. వచ్చేసినాం, ఇదే అనమాట విల్లా. రివర్స్ చేసుకొని పెట్టుకుంటే ఇక దింపేసుకుంటుంట. కొన్ని ఉన్నాయి మొక్కలు ఇట, అవి దింపేసుకుంటే ఇక మనం వెళ్ళిపోవడమే. అన్లోడింగ్ అయితే వేసుకుంటున్నాం, చూస్తున్నాం కదా. చలో అయిపోయింది అన్లోడింగ్ అయితే. ఇప్పుడు మనం బండి ఎక్కడన్నా ఆపుకొని క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. ఇక ఈరోజు కింద అనమాట డ్రాప్స్ ఇట కాదు, డ్రాపే. అది ఇట మన అదృష్టంకి వచ్చింది, తెలిసిన కిరాయి కాబట్టి మనకి చెప్పింది అంతే. వెయిట్ చేసిన ఇంట్లో నుంచి వచ్చేదాకా ఒక కిరాయి అయితే కొట్టినాం అంతే. ఫుల్ ట్యాంక్ డీజిల్ ఏం చేసుకున్నా ఇంతే అనమాట ఈరోజుకి వీడియో. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.